క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవజ్ఞానంలో ఒకరి భారాలను ఒకరు ఎలా భరించాలి, మీ చుట్టూ బాధల్లో ఉన్నవారికి ఎలా సహాయం చేయాలో పరిశుద్ధాత్ముడు మీకు చూపిస్తాడని నమ్మండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-5 వచనాలలో ఒకని భారములనొకడును భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను గదా. వేరొకరి కష్ట సమయంలో మన నిశ్శబ్ద ఉనికి అన్ని సలహాల కంటే అధికంగా చెబుతుంది. ప్రార్థనలో మనము మన భారాలను ప్రభువు ముందు ఉంచే సమయం గురించి ఆలోచించండి. ఆయన సన్నిధిని అనుభవించడం వల్ల మనము మోస్తున్న బరువు తగ్గుతుంది. మన బాధకు దేవుని ప్రతిస్పందన మన పొరుగు వారికి అందుబాటులో ఉండడము ఎంత ముఖ్యమో స్పష్టంగా చూపిస్తుంది. మాటలు అవసరము లేనప్పుడు మరియు అవి ఎప్పుడు అవసరమో పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడు. మనము పరిశుద్ధాత్మకు పూర్తి నియంత్రణ ఇచ్చినప్పుడు ఆయన పరిస్థితులను, భావోద్వేగాలను మరియు దేవుడు మనకు సహాయం చేసిన సందర్భాలను గుర్తుకు తెస్తాయి. ఇతరులకు సేవ చేయడానికి మనము ఆ జ్ఞాపకాలను ఉపయోగించవచ్చు. బాధలలో ఉండేవారికి బంధువుల కథలు ఒక ప్రాణాధారంలాగా ఆకర్షిస్తాయి. ఒక వ్యక్తిని ప్రభువు చీకటి లోయ గుండా నడిపించినందున మరొకరిని కూడా అదే విధంగా నడిపించడానికి ఖచ్చితంగా ఆయన నమ్మకంగా ఉంటాడని తర్కించడం ద్వారా కష్టాలలో ఉన్నవారికి ఆశను చిగురింపజేస్తుంది. మన ఆత్మ అభివృద్ధి చెందిన కరుణ మన పొరుగు వారికి అనేక రకాలుగా సహాయం చేసే సందర్భాలు రావచ్చు. బహుశా ఆహారం అందించడం ద్వారా, కారులో లిఫ్ట్ ఇవ్వడం ద్వారా, ఆర్థిక సహాయం అందించడం ద్వారా, లేదా స్నేహితుడి కోసం ప్రార్థించడం ద్వారా, చర్చ సభ్యునితో ప్రోత్సాహకరమైన సాక్ష్యాన్ని పంచుకోవడము మంచిది. అయితే మనము మన పరిచర్యను కొన్ని విషయాలకే పరిమితము చేయకూడదు. మన పరలోక తండ్రిచే ఉపయోగించబడడానికి మనము ఇష్టపడితే మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలో ఆయన నడిపింపుకు మనము సిద్ధంగా ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞ మనకిచ్చారు. ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రియ దేవుని బిడ్డ, ఒకరి భారాలను ఒకరు భరించి దేవుని ప్రేమను కనపరచాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.